హలో అండ్ వెల్కమ్ టు వన్ ఇండియా. ఇవాళ నాతోని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మరియు సూపర్ స్టార్ రోజా గారు ఉన్నారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్ట్రేట్ టు ద పాయింట్. మ్యామ్, మొదటి ప్రశ్న, ఎలక్షన్ రిజల్ట్స్ని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు? ఎందుకంటే 151 నుంచి 11 డ్రాస్టిక్ ఫాలో అయింది వైఎస్ఆర్సీపీది. చాలామంది ఇది ల్యాండ్ స్లైడ్ డిఫీట్ కూడా కాదు, ఇది ఒక రిజెక్షన్ అనేసి అంటున్నారు చాలా అనలిస్టులు. మీ ప్రకారం ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అండ్ ఎక్కడ తప్పులు జరిగాయి? దీంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, ఈవీఎం జరిగింది అనే దానికి ప్రూఫ్ నా కాన్స్టిట్యున్సీ లాంటి కాన్స్టిట్యున్సీ మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టినప్పుడు కూడా రాని మెజారిటీ ఇప్పుడు అక్కడ క్యాండిడేట్కి రావటం చూస్తే, అంటే ఏమి ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలకి ఎటువంటి మంచి చేయకుండా, ప్రజలకు అసలు అతను ఎవరో కూడా తెలియని అతను అంత మెజారిటీతో ఎలా గెలిచాడని మీరు ఒకసారి సర్వే చేస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా మేము ఓట్లు వాళ్ళకి వేయలేదు, మీకేస్తే జగన్ గారికి వేస్తే ఎక్కడికి పోయినాయి అని అడిగే పరిస్థితి చాలా విలేజెస్లో ఉంది. సో అదొక అనుమానం ఉంది. అది ఎన్ని కాన్స్టిట్యున్సీలో అలా జరిగాయి అనేది ఇక దేవుడికే తెలియాలి. రెండవది, జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడానికి ఇష్టపడ్డాడు. తను ఏం చేస్తాడో, ఏం చేయగలమో దాన్నే ఆయన చెప్పడం జరిగింది. దీంతోనే ప్రజల ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 5 years ఫస్ట్ డే నుంచి తను ఏం చెప్పాడో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి 5 years కూడా చిత్తశుద్ధిగా పనిచేయడం మనం కళ్ళారా చూసాం. అవి కాకుండా కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ఎలా ప్రజలను ఆదుకున్నాడు, ఫ్యాక్టరీస్ ప్రాబ్లం అయింది వైజాగ్లో ఎలా కాపాడుకున్నారు, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం కష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనే మాట ఒక్కరోజు కూడా 5 yearsలో ఆయన దగ్గర రాలేదు. ఇవి కాకుండా ఇక డెవలప్మెంట్ వైజు మీరు మెడికల్ కాలేజ్లు, ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఒక కరెక్ట్ మెడికల్ హాస్పిటల్ లేకపోవటం వల్ల ఇటు బెంగళూరుకి, అటు చెన్నైకి, అటు హైదరాబాద్కి పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి రాకూడదని 17 మెడికల్ కాలేజీలని స్టార్ట్ చేయడమే కాకుండా 5 ఓపెన్ కూడా చేసేసారు సార్ ఎలక్షన్ ముందే. అంటే ఒక కాలేజు అంటే దానికి అనుసంధానంగా హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళకి మంచి మెడికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ప్రతి పార్లమెంట్ కింద ఒక మెడికల్ కాలేజ్ వచ్చేలాగా చేశారు. ఆ తర్వాత విజయవాడ వాల్ చూశారు కదా, ఆ వాల్ వల్ల ఈరోజు 3 లక్షల మంది బతికి బయట పడ్డారు. అలాగే మీరు చూస్తే శ్రీకాకుళంలో సో వాళ్ళకి వాటర్ పైప్ లైన్ కానీ, అలాగే వాళ్ళ కోసం హాస్పిటల్, కిడ్నీ పేషెంట్స్కి, సో ఇవన్నీ కూడా మనసుతో పనిచేశాడు. ఆయన ఎక్కడా కూడా ఓటు కోసం పనిచేయలేదు, మనసుతో పనిచేశాడు. కానీ ప్రజలు ఎలా తయారయ్యారంటే, జగనే ఇంత చేసినప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు, సూపర్ 6 అంటున్నారు, ఇంకేదేదో అంటున్నారు, ఇవన్నీ చేసేస్తారేమో, ఒకసారి చూద్దాం, ఇది చూసాం కదా అది చూద్దాం అనే ఒక అత్యాశ అనొచ్చు, లేదా ఆశ అనొచ్చు, లేదా ఏదైనా కావచ్చు. అది ఎందుకు ఓటేశారనేది ప్రజల్ని మనం అడగాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక 100 daysలో ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత నెగిటివిటీ ఏ స్టేట్లో కూడా వచ్చి ఉండదు. ఒక ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావాలి అంటే కొంచెం ఒక 1 year పడుతుంది, లేదా 2 years పడుతుంది. కానీ 100 days కరెక్ట్గా 100 daysలోనే ఈ ప్రభుత్వాన్ని చూసి ఎందుకు ఓటేసామా అని ఓటేసిన వాళ్ళు కూడా బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత ఫెయిల్యూర్ అయ్యారు.